అండ్ పీడియాట్రిషియన్ అనేసరికి చాలా మందిలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. బేసిక్‌గా ఏమవుతుందంటే పెద్దవాళ్ళకి సర్జరీ చేయడం వేరు. అండ్ ఇప్పుడు కొంతమంది బేబీస్ సెవెంత్ మంత్‌లోనే పుడతారు. పుట్టిన తర్వాత వాళ్ళకి రకరకాల ఇష్యూస్ తోటి పుడుతూ ఉంటారు. సో, అలాంటి టైంలో కూడా సర్జరీస్ ప్రిఫర్ చేస్తారా పర్టిక్యులర్‌గా? అండ్ పీడియాట్రిషియన్ ఆ టైంలో ఎంత మానసికంగా బలంగా ఉంటే ఆ బేబీని అలాగే వాళ్ళ మదర్‌ని అండ్ ఎంటైర్ ఫ్యామిలీకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అది డాక్టర్ త్రూనే జరుగుతుంది. సో, ఆ టైంలో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు? అండ్ మీరెలా ట్రీట్ చేస్తారు ఆ టైంలో? సో, చాలామందికి ఇదే డౌట్ ఉంటుందండి. పీడియాట్రిక్ సర్జన్‌గా మీరు ఒక చిన్న డెలికేట్ బేబీ మీద ఆపరేషన్ ఎట్లా చేయగలుగుతారు? కట్ ఎట్లా చేయగలుగుతారు? అని చాలామంది అడుగుతారనమాట. సో, పీడియాట్రిక్ సర్జరీలో ఎట్లా ఉంటుందంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటే కంజెనిటల్ మాల్‌ఫార్మేషన్స్ అంటాం మనం. సో, చిన్న తయారీ లోపంలో వచ్చిన డిఫెక్ట్స్ అనమాట. సంథింగ్ లైక్ అన్నవాహికలో ఎక్కడైనా బ్లాక్ ఉండొచ్చు. ఫుడ్ పైప్‌లో బ్లాక్ ఉండొచ్చు. దాన్ని ఈసోఫేజియల్ అట్రీషియా అంటాము. లేకపోతే ఇంటెస్టినల్ అట్రీషియా లేకపోతే అప్పుడప్పుడు కొంతమంది పిల్లలకి యానసే తయారు కాదు. ఎస్పెషల్లీ వీళ్ళందరికీ ఇట్లా ఉండడం వల్ల ఉమ్మ నీరు వాడు మింగలేకపోతుంటాడు. కక్కేస్తూ ఉంటాడు పొట్టలో ఉన్నప్పుడు కూడా. అందుకని వాళ్ళకేంటి ఉమ్మ నీరు పెరిగిపోతా ఉంటుంది. ఉమ్మ నీరు పెరిగిన తర్వాత ఒక యూట్రస్ కెపాసిటీ రీచ్ అయిన తర్వాత ఆ బేబీ ఆటోమేటిక్‌గా బయటకొచ్చేస్తుంది తొందరగానే. అందుకని మీరిందాక అన్నట్టుగా నెలలు నిండకుండా పుట్టే బిడ్డలు యాక్చువల్లీ మామూలుగానే కూడా పుడతారు. కానీ ఎస్పెషల్లీ ఇట్లాంటి అనామలీస్ ఉన్న పేషెంట్స్ డెఫినెట్లీ కొంచెం తొందరగా బయటకొస్తారనమాట. సంథింగ్ లైక్ 7 మంత్స్, 8 మంత్స్ అంటే 1 కేజీ లోపల కూడా ఉండొచ్చు. 1 కేజీ, 2 కేజీస్ అట్లాంటి బేబీస్ కూడా ఉండొచ్చనమాట. సో, ఇట్లాంటి బేబీస్ బయటకొచ్చిన తర్వాత మనం కొన్ని టెస్టులు చేసి ఆ తర్వాత ఉన్న ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా కనుక్కునే ప్రాబ్లమ్. ఫీటల్ మెడిసిన్ వాళ్ళు యాక్చువల్లీ ముందులే చెప్తారు. ఈ ప్రాబ్లమ్ ఉంది ఈ పేషెంట్‌కి, ఈ బేబీకి పాసిబుల్‌గా ఉండొచ్చు అని చెప్తారనమాట. అప్పుడు మేము యాంటీనేటల్ కౌన్సిలింగ్ అనే ఒక సెషన్‌లో మేము చెప్తాం. మీకు ఈ ప్రాబ్లమ్ ఉందండి. దీనికి ఇట్లా చేయాలి, అట్లా చేయాలి. సో, ఎప్పుడు ఏ ఆపరేషన్ చేయాలి అని మనం పేరెంట్స్‌తో ముందలే మాట్లాడేసి ఉంటాం. సో, అందుకని ఆ పేరెంట్స్ ముందులే తెలుస్తుందన్నమాట. ఓహో! మా అబ్బాయికి ఈ ప్రాబ్లమ్, మా అమ్మాయికి ఈ ప్రాబ్లమ్ ఉంది. దీనికి ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ఆపరేషన్ తొందరగా చేయించుకోవాలా? మెల్లగా చేయించుకోవాలా? కొంచెం ప్లానింగ్ అయితే ఉంటుంది. సో, లక్కీలీ మా ఈ యాంటీనేటల్ కౌన్సిలింగ్ ప్రీనేటల్ కౌన్సిలింగ్ వలన కొంచెం పేరెంట్స్‌కి ఒక అవగాహన ఉంటుంది. ఓహో! వీడికి ఆపరేషన్ అవసరం పడుతుందేమో. సో, ఓకే మెంటల్‌గా ఆ ఫ్యామిలీ అంతా రెడీగా ఉంటుంది. సో, అయిన తర్వాత మనకు బేబీ డెలివరీ అవుతుంది. ఆఫ్‌కోర్స్ యాక్చువల్లీ ఈ బేబీస్‌ని మనం ఇంట్లో మామూలుగా చూసుకుంటున్నట్టుగా చూసుకోవడానికి అవ్వదు. సో, ఆబ్వియస్లీ వీళ్ళకి ఒక ఎన్‌ఐసీయూ కేర్ వేర్ ఎక్కువ వార్మ్త్ ఇచ్చేది అండ్ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేవి ఎన్విరాన్మెంట్ కావాలి. సో, వీళ్ళని ఎన్‌ఐసీయూలో పెట్టి ఒక తగ్గ వయసు వచ్చే వరకు మనం మేనేజ్ చేసుకొని ఆ తర్వాత మనం బేబీని మదర్‌కి ఇవ్వడానికి అవుతుంది. సో, నేను ఇందాక అన్నట్టు కొన్ని కంజెనిటల్ మాల్‌ఫార్మేషన్స్ ఉంటాయి. ఫుడ్ పైప్ తయారు కాలేదు. పైప్ తయారు కాకపోతే ఇట్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ. యానస్ లేదు. ఇంపర్ఫెక్ట్ యానస్ అంటాం. ఇట్లాంటి వాటికి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ. ఎందుకంటే తినాలి, తాగాలి, యాక్చువల్లీ మోషన్స్ అవ్వాలి. సో, ఇది బేసిక్ నార్మ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. అది అవ్వట్లేదు అంటే మనం దానికి ఏదో ఒక విధంగా కరెక్టివ్ ఆపరేషన్ అయినా చేయాలి. లేకపోతే డైవర్షన్ ఆపరేషన్ అయినా చేయాల్సొస్తుంది. ఓకే. సో, ఏది ఎప్పుడు చేయాలి అన్నది యాస్ ఎ పీడియాట్రిక్ సర్జన్ విల్ డిసైడ్ ఆఫ్టర్ డూయింగ్ సమ్ టెస్ట్. ఆ టెస్ట్ అయిన తర్వాత చూసి దాన్ని బట్టి చేస్తుంటాం. అండ్ చిన్న పిల్లల్లో ఆపరేషన్ చేయడం అంటే యాస్ ఎ పీడియాట్రిక్ సర్జన్ మా హ్యాండ్స్ ఏంటంటే యాక్చువల్లీ చాలా డెలికేట్‌గా ఉంటాయనమాట. సో, అడల్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళలాగా కాకుండా కొంచెం అనకూడదు కానీ కొంచెం రఫ్ హ్యాండ్లింగ్ అంతా ఉంటుంది. సో, మేము అసలు మా హ్యాండ్లింగ్ చాలా అంటే మా న్యూబార్న్ ఇంటెస్టైన్స్ చూస్తే అవి ఈ మన చిటికెన వేలు కంటే సగం ఉంటాయన్నమాట. అంత సగం ఉన్న సైజులో దాన్ని తీసుకొచ్చి ఒకదానికొకటి అతికించి మళ్ళీ దాంట్లో కంటిన్యూయేషన్ ఉండేలాగా చేయడమే ఒక పీడియాట్రిక్ సర్జన్స్ టాలెంట్. సో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఆపరేషన్. న్యూబార్న్ సర్జరీ చాలా 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 కష్టం. అండ్ దాంట్లో ఇంకా ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే ఇంకా కష్టం. అన్‌ఫార్చునేట్‌లీ మోస్ట్ ఆఫ్ ద మాల్‌ఫార్మ్డ్ బేబీస్ కొంచెం ప్రీమెచ్యూరే ఉంటాయి. సో, యూజువల్లీ వాళ్ళు లెస్ థాన్ 2 కేజీస్ అట్లనే ఉంటారనమాట. సో, వాళ్ళలో కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే మిస్‌హ్యాప్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో, అందుకని ఇయన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఈ ఆపరేషన్స్ చేస్తాము. అట్లా అని ప్రతి మాల్‌ఫార్మ్ బేబీకి పుట్టిన వెంటనే ఆపరేషన్ చేయాలి అని రూల్ ఏం లేదు. సో, అంటే వి నో ఈ కండిషన్‌కి న్యూబార్న్ పీరియడ్‌లో చేసేయాలి. కొన్ని కండిషన్స్‌కి వీల్ వెయిట్ అండ్ సీ. ఒక ప్యూజ్ అబ్స్ట్రక్షన్ అంటాం, హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. దాంట్లో ఏమవుద్దంటే కిడ్నీలోంచి యూరిన్ రావడం కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. సో, కనెక్షన్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. అట్లాంటి వాటికి ఏం చేస్తామంటే కొన్నాళ్ళు మనం పోస్ట్‌పోన్ చేసుకొని కొంచెం బేబీ పెద్దగా అయిన తర్వాత అప్పుడు చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొల్డోకల్ సిస్ట్ అని ఉంటుంది. యాక్చువల్లీ లివర్ కింద ఒక సిస్ట్ ఫార్మ్ అవుతుంది. ఆ సిస్ట్ ఫార్మ్ అయినప్పుడు కూడా మనం దానికి కొన్ని రోజులు వెయిట్ చేస్తాం. సంథింగ్ లైక్ 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ అట్లా.
అంటే వాడికి లివర్ ఎంత డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుందా లేదా, లేదా జాండీస్ ఏమన్నా వస్తుందా, ఇట్లాంటివన్నీ చూసి ఆ కొలిడోకల్సిస్కి మనం ఆపరేషన్ చేస్తాం. దానికి తగ్గట్టుగా మనం చేస్తాం అనమాట. అంటే ఓపెన్ ఆపరేషన్ చేయొచ్చు, లాప్రోస్కోపీ చేయొచ్చు, రోబోటిక్ చేయొచ్చు. అంటే ఏజ్ ప్రకారం, సైజ్ ప్రకారం అట్లా వీల్ డిసైడ్ అండ్ వీల్ డూ ఇట్. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవేంటంటే మనం వీ కెన్ కీప్ ఆన్ వెయిటింగ్. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీలో సిస్ట్స్ ఉంటాయి. ఆ సిస్ట్స్ మదర్ హార్మోన్స్ వలన పెరుగుతూ ఉంటాయి. కానీ మెల్లగా 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అయ్యేటప్పటికి మదర్ హార్మోన్స్ బేబీల నుంచి బయటికి వెళ్ళిపోవడం వలన సో ఆటోమేటిక్గా మనకి ఆ ఓవరీస్ స్ట్రింక్ అయిపోయి నార్మల్ సైజ్కి వచ్చేస్తాయి. అంటే వితౌట్ ఆపరేషన్ కూడా ట్రీట్మెంట్ అవుతుంది, విత్ ఆపరేషన్ కూడా ట్రీట్మెంట్ అవుతుంది, అండ్ పుట్టినప్పుడే కూడా ఆపరేషన్స్ అవసరం పడుతుంది. సో ఎవరికి ఏది చేయాలి అన్నది ఒక పీడియాట్రిక్ సర్జన్గా మేము చూసి డిసైడ్ చేసి వాళ్ళకి ఏది కన్వీనియంట్గా అది ఇస్తాం అనమాట. మీరన్న పాయింట్ చాలా వ్యాలిడ్. సో ఎట్లా ఫ్యామిలీని డీల్ చేయాలి. సో ఒక పీడియాట్రిక్ సర్జన్గా మేము కన్విన్స్ అయిపోతాం, కానీ ఒక ఫ్యామిలీని కన్విన్స్ చేయడం, అప్పుడే తల్లి అయ్యింది, అప్పుడే తండ్రి అవుతున్నాడు, అండ్ అటు సైడ్ అమ్మమ్మ తాతయ్య, ఇటు సైడ్ నాన్నమ్మ తాతయ్య, వీళ్ళకి ఇమోషన్స్, వాళ్ళు వీళ్ళు చాలా ఉంటారు. వీళ్ళందరినీ కూడా మేము ఆలోచించి వాళ్ళందరినీ చూసుకొని, నేను అందుకే చాలామంది చెప్తుంటాను, ఒక పీడియాట్రిక్ సర్జన్ ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అటు సైడ్ అమ్మమ్మ తాతయ్య, ఇటు సైడ్ నాన్నమ్మ తాతయ్య, సో 6గురిని అయితే మినిమం మాట్లాడాలి, మినిమం కన్విన్స్ చేయాలి, మినిమం వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. సో వాళ్ళ కన్విన్స్ అయ్యి వాళ్ళ ముందరికి వస్తేనే ఒక ఆపరేషన్ అవుతుంది అనమాట. సో అందుకని పీడియాట్రిక్ సర్జరీ మామూలుగా అడల్ట్స్ చేసినట్టుగా బాబు నీకు ఆపరేషన్ ఉంది చేయించుకోవాలంటే వాడు రేపు వచ్చేసి ఆపరేషన్ చేయించుకోవడం అంత సింపుల్గా ఉండదు. సో చాలా ఇమోషన్స్ ఉంటాయి. ఇమోషన్స్ అన్నిటినీ తట్టుకుంటూ వాళ్ళకి కొంచెం ధైర్యం ఇస్తూ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ వాడుకుంటూ ఏది ఎప్పుడు చేయాలి అన్నది యాజ్ అ పీడియాట్రిక్ సర్జన్ మాకు లిటరలీ వెన్నతో పెట్టిన విద్యలాగా అనమాట. సో మేము ఇది రెగ్యులర్గా చేస్తుంటాము. సో అండ్ వీ ట్రై టు గివ్ ద బెస్ట్ పాసిబుల్ సక్సెస్ టు ద చైల్డ్. ఎందుకంటే మేము ఒక ఆపరేషన్ చేసాడు ఆ పిల్లోడిని కానీ పాపని కానీ అదే నా కూతురో నా కొడుకో అన్నట్టు చూసుకొని మేము ఆపరేషన్ చేస్తుంటాం. సో అందుకని వీ ట్రై టు గివ్ ద బెస్ట్ టు ద చైల్డ్. అండ్ పిల్లలు ఆల్ ఆఫ్ అస్ నో యాక్చువల్లీ దే ఆర్ లిటరలీ దేవుడి స్వరూపాలాగా. సో అందుకని మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా డెలికేట్గా మేనేజ్ చేసుకుంటాం. అదైతే ప్రాబ్లమే ఉండదండి, మాకు అలవాటు అయిపోయింది.